ఒకటి చెప్పనా, నాకు కాబోయే కోడలు కూడా రమేష్ని తన గుప్పెట్లోనే ఉంచుకుంటే బావుండు. అమ్మా అదే జరుగుతుంది ఆంటీ గారు. సరే కనీసా ఆ పిల్లెవరో మీరింకా చెప్పనేలేదు. ఏమండి, మీరు కొంచెం ఈ చీరలని చూడండి, ఏది కావాలో ఎంచుకోండి. సరే, ఈ చీర కొంచెం చూపించండి. చాలా బాగుంది. అసలేంటంటే రమేష్ కోసం నేను ఒక పిల్లని చూశానన్నాను కదా, ఆ పిల్ల రూపురేఖలు కూడా అచ్చం నీలాగే ఉంటాయి. ఇది తను కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అమ్మా అది కాదు. అరే లేమ్మా, అందంగా ఉంది. చాలా అందంగా ఉంది. ఉంగరాలు చూపించండి. చెప్పండి, ఎవరికోసం? నిశ్చితార్థానికి అమ్మాయికి పెట్టే ఉంగరం. ఓకే. గంగా, నువ్వు కూడా చూడు, నీకేది నచ్చిందో అది చెప్పు. అలాగే ఆంటీ. ఇది చాలా మంచి అవకాశం, చెప్పే. అమ్మా అసలు ఎందుకు నువ్వు అలా తొందరపడుతున్నావు? నేను చెప్పాక తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలీదు. నువ్వు ఇలా చేస్తే ఎలా అమ్మా, ప్లీజ్. అంటే నువ్వు ముసలాడు అయ్యేదాకా వెయిట్ చేస్తావా? ఇప్పుడే చెప్పే. అరే, నేను చీర బిల్లు ఆ దుకాణంలోనే మర్చిపోయి వచ్చేసానే, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, నేను కూడా వస్తాను. వద్దు, నువ్వెక్కడే ఉండి ఉంగరాలు చూడు. ఇప్పుడే చెప్పే. అమ్మా మేడం ఇది చూడండి, ఇది బాగుంది. సార్, మీకు ఇందులో ఏదైనా ఉంగరం నచ్చిందా? ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్ గంగా. నీకు ఏ ఐటెం నచ్చితే అది తీసుకో, నో ప్రాబ్లం. నాకా? అదే నా ఉద్దేశం ఏంటంటే, ఆడపిల్లలకి ఏ నచ్చుదో ఆ సంగతి నాకు పూర్తిగా తెలీదు. నీకేది సరిగా అనిపిస్తుందో అదే నువ్వు డిసైడ్ చేసే. సరే అయితే ఇది ఇదెలా ఉంది సార్? చాలా బాగుంది. బాగుందన్నమాట. మరి నీకు నచ్చిందా? చాలా బాగుంది సార్. ఇది కొంచెం ప్యాక్ చేయండి. అదేంటి సార్, మీరు నాకు నచ్చిన ఉంగరాన్ని తీసుకుంటారా? అది నీకు నచ్చిందంటే చాలు, మీరు దాన్ని ప్యాక్ చేయండి, పర్లేదు, ఇదే ఫైనల్. సరే సార్, డిజైన్ అయితే ఎంచుకున్నారు కానీ సైజ్ చూసుకోలేదు సార్. సైజ్ ఈమె సైజ్ తీసుకోండి. సరే, ఏంటిది మీరేం చెప్తున్నారు? నా సైజ్ సరిపోయే ఉంగరం దేనికి? గంగా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అదేంటంటే నేనేం కోరుకుంటున్నానంటే, అంటే నా ఉద్దేశం. మీరు మళ్ళీ ప్లీజ్ నాకు ఇంకోసారి చెప్పండి, ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను అడిగేది, ఈ వెండి స్థితిలో అందరికంటే ముందుగా ఎవరు చూశారు? మేమందరం బయటికెళ్ళాం. ఇంట్లో ఎవరూ లేరు, సాగర్ కూడా లేడు. సాగర్ వచ్చేసరికి తనకి తన గదిలో జాహ్నవి ఫ్యాన్కు వేలాడుతూ ఉంది. అత్తయ్య గారు, ప్రభ రాలేదా? దారిలో ఉండుంటుంది. నేను ఆఫీసు నుంచి వస్తున్నాను. అయ్యో, ఈ పోలీసు వాళ్ళు ఇప్పుడే రావాలా? నేనిప్పుడు లోపలికి వెళ్ళి ఈ లెటర్ని ఎలా పెట్టేది? ముందు బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలి సార్. ఇన్స్పెక్టర్, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. జాహ్నవి పేరెంట్స్
ఏ క్షణంలోనైనా వచ్చేస్తారు. మీరు గనక కాసేపు వెయిట్ చేయగలిగితే. నేను అలా చేయకూడదు. నేను చట్టాన్ని పాటించాలి కదా. సారీ. వార్డ్ బాయ్, బాడీని తీసుకెళ్ళండి. గోవింద గోవింద అన్నట్టు నా గ్లౌజులు నేను జీబులో మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను. ఏమైంది తివారీ? సార్, హ్యాండ్ గ్లౌజ్ జీబులో ఉండిపోయాయి. జీప్లోనే ఉండిపోయాయంటే గ్లౌజ్ తొడుక్కోకుండా ఏ వస్తువును ముట్టుకోలేదు కదా? లేదు సార్. వెళ్ళి తెచ్చుకో. ఇంకోసారి పొరపాటు జరగకూడదు. సార్, ఈ సంఘటన జరిగిన రూమ్ని మేము సోదా చేయాల్సి ఉంటుంది. పద్ధతులన్నీ మీకు బాగా తెలుసు. పైగా ఇదేమో ఇంటి కోడలకు సంబంధించింది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు ఎలా జరుగుతుందో అదంతా మీకు బాగా తెలుసు. అఫ్కోర్స్ ఇన్స్పెక్టర్, ప్లీజ్ మీ పద్ధతి ప్రకారం పనిచేసుకోండి. మేమందరం కూడా మీకు పూర్తిగా సహకరిస్తాం. మేము ఆ గదిని సోదా చేస్తున్నంతసేపు కుటుంబంలోని ఏ వ్యక్తి కూడా ఆ గదిలోకి రాకూడదు. డోంట్ వరీ ఇన్స్పెక్టర్, ఎవరూ రారు. దయచేసి రండి, మీకు రూమ్ చూపిస్తానండి. ఈ లెటర్ నేను ఎక్కడ పెట్టాలి? ఎలాంటి చోట పెట్టాలంటే? ఎక్కడంటే పోలీసుల దృష్టి ఈ లెటర్ మీద పడాలి. ఇక్కడ పెడతాను. ఇక్కడైతే పోలీసులు తొందరగా చూస్తారు. ఓరి భగవంతుడు, వీళ్ళు వచ్చేసరి ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఎక్కడ తక్కువను? లేదు, వీళ్ళు గది మొత్తం వెతుకుతారుగా. నేను దొరికిపోతానేమో. కాసేపు ముందు ఈ ఫోన్ మోగుంటే నా ప్రాణాలు పోయి ఉండేవి. వంశీ, చూడు, ఎలాగో పని అయిపోయింది. నేను జాహ్నవి గదిలో ఈ లెటర్ పెట్టేశాను. ఇక నిన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. సరే విను, నేను ఇంట్లోకి వెళ్తున్నాను. మళ్ళీ నాకు ఫోన్ చేయకు, సరేనా? ఏదైనా ముఖ్యమైన పని గనక ఉంటే నేనే ఫోన్ చేస్తాను నీకు. ఉంటాను, ఓకే? నువ్వు జాగ్రత్తగా ఉంటావు. పదనమ్మా. సాగర్, నువ్వు నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను కూడా మీ అందరితో పాటు రానివ్వు ప్లీజ్. సాగర్, వదిలిపెట్టు. ప్లీజ్ నన్ను కూడా రానివ్వు. గంగా, వదిలిపెట్టు. సాగర్, గంగా, గోవిందయ్య గారు, నువ్వు ఒకటి అర్థం చేసుకో గంగా. సాగర్, నువ్వు బయట ఉంటే గనక వాళ్ళందరికీ ఎలాగైనా సాయం చేయగలుగుతావు. వీళ్ళందరినీ విడిపించగలవు. మీ బాబుగారు నిన్ను పెద్ద చదువులు చదివించి వకీల్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ బాధ్యత నీకే ఉంది.